జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది వసు గారు? షాపింగ్ మాల్లో మీరు నన్ను డబ్బులు వైట్ పేపర్స్గా ఎలా మారాయని అడిగారు కదా, వీళ్లే మార్చారు. మాకేం తెలీదన్నయ్య. ఆ డబ్బులు మేము మార్చలేదు బావగారు. ఒకసారి ఈ వీడియో చూసి చెప్పండి. మనం చేసే తప్పుల్ని ఎవ్వరూ చూడలేరు అనుకుంటారు, కానీ ఆ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. మన తప్పులకి ఏదో ఒక రూపంలో సాక్ష్యం ఉండేలా చేస్తాడు. ఈ ఎవిడెన్స్ లేకపోతే మీరే దొంగలని నాకు తెలిసేదే కాదు. నిన్ను ఎంత పని చేశారా? మీకేం తక్కువ చేశా నాకెల్? డబ్బుల కోసం ఇంతలా దిగజారాలా? జరుగుతుంది మన అన్న కూతురు పెళ్ళిరా. మనం ఎత్తుకొని పెంచిన శ్రావ్య పెళ్ళి. అసలు నీ చేతులు అలా వచ్చాయి. అయినా మీ ఇద్దరు బాగానే చదువుకున్నారు కదా, సంస్కారం లేదా? ఈ విషయం అత్తయ్యకు మావయ్యకు తెలిస్తే ఎంత బాధపడతారు. భాస్కర్ బావ పావని అక్కలు కుమిలిపోతారు. వాళ్ళు మీకోసం శ్రావ్య పెళ్లినే ఆపాలనుకున్నారు. మీరేమో శ్రావ్య గుండాగిపోయేలా చేస్తున్నారు. ఇది మంచిది కాదఖిల్. మొన్న నీ చేతికి పంటిగాటు చూసినప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా. కానీ ఎక్కడో నమ్మకం, నా తమ్ముడు ఇలా చెయ్యడు అని. నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదా అఖిల్. అమ్మా నాన్న పెంపకాన్ని అవమానించావు కదరా. డబ్బులు నీకు కొత్తనా హారిక? డబ్బులోనే పుట్టి పెరిగావు కదా. మీ అమ్మ నాన్నలు కష్టపడి డబ్బులు సంపాదించారు కదా. కనీసం శ్రావ్యని నీ చెల్లిలాగా కూడా చూడలేకపోయావా? మిమ్మల్ని అమెరికా పంపిస్తాము అని చెప్పాక కూడా ఎందుకు ఇలా చేశారు? మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నేను చెప్పొచ్చు, కానీ అమ్మా నాన్నలకి కారణం చెప్పాలి. మీ మీద కోప్పడాలో జాలి పడాలో అర్థం కావడం లేదు. అఖిల్, చివరిసారిగా చెప్తున్నాను, మంచిగా ఉండండి, మనుషులుగా మారండి. శ్రావ్య పెళ్లి వరకు ఆగండి. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ఆ ఎమ్మెల్యేని అతని చెల్లెల్ని నమ్మకండి. మిమ్మల్ని అమెరికా పంపించే బాధ్యత నాది. మమ్మల్ని నమ్మండి. మీరు ఇంత చేసినా ఆయన మీ గురించి బాధపడుతున్నారు. ఆ బాధను దాటి ఆయన కోప్పడ్డారు అంటే మీ భవిష్యత్తు తల్లకిందులవుతుంది. అంతవరకు తెచ్చుకోకండి. ఇది సలహా కాదు, వార్నింగ్.
ఏమైంది శ్రావ్య? ఏం లేదు పిన్ని. సార్వభౌమాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణధీరధీర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం రాజాధిరాజాయ ప్రసజ్యసాయినే నమో లింగై శ్రవణాయ కుర్మహే సమీకామాన్ కామాయ కామేశ్వరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః నారికేళ నైవేద్యం హరి సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రసమత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీయం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం పురాం శ్రీమందరగంగాధరాం హరి ఓం అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అయ్యా, రేపు ఉదయం అమ్మాయితో గణపతి పూజ గౌరీ పూజ చేయించి సరాసరి మండపాన్ని తీసుకురండి. అక్కడ కలుద్దాం. సెలవు. అలాగే. అలాగే అన్నయ్య, రేపటి ఆ పూజకి అన్ని ఏర్పాట్లు చేయాలి. అలాగే అభి, ఈరోజు ఆ పూజకు కావాల్సినవన్నీ తీసుకొస్తాను. ఆగు. ఎవరు నువ్వు? ఎందుకు ఇంట్లోకి వెళ్తున్నా? అది పందిరాట తీసుకొచ్చానండి. పెళ్లి కూతురు గారు ప్రసాదం పెడతానంటేను. పందిరెట తెచ్చిన అబ్బాయివా? సరే వెళ్ళు. ఆ, ఆ, రావే, చాలా పనుంది, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.